హలో బిజీ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. డే 3కి స్వాగతం సుస్వాగతం. నేను మార్నింగ్ అయితే టీ అయితే తాగేసాను. ఏంటబ్బా గడి తిప్పుతుంది అనుకుంటున్నారా? నిజమే, నేనైతే మా ఉదయం ఉప్మా ప్రిపేర్ చేసింది, నేనైతే గడి తిప్పుతున్నా. నేనైతే ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాను. ఆల్రెడీ మీరు తమిళనాడులో చూసి ఉంటారు ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అని చెప్పి. నేనైతే మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. చిన్నమ్మ అంటే శ్రీను వాళ్ళ అత్తగారు అవుతారు. సో వాళ్ళు మిమ్మల్ని చూపిస్తాను. నేనైతే వాళ్ళ ఇంటికైతే వచ్చాను. ఇది సెకండ్ టైం నేను రావడం. ఇంతకుముందు పెళ్ళప్పుడు వచ్చాను. సూరిబాబు అక్కడ చైర్లోకి వచ్చిందేమో, సూరిబాబు నా ఫ్రెండ్. సో అలా పెళ్ళప్పుడు అయితే వచ్చా. ఇది సెకండ్ టైం నేను రావడం. నేనంటే చాలా ఇష్టం వీళ్ళ ఫ్యామిలీకి. బాబుని ఎత్తుకున్న అతనేమో మా చిన్న మావయ్య, నాకు రెండో మావయ్య అవుతారు. ఆయనకు కూడా నేనంటే చాలా ఇష్టం. బేరాలుగా మాట్లాడుకుంటున్నాం. యూట్యూబ్లో డబ్బులు వస్తే మమ్మల్ని కూడా పెట్టినందుకు మాకు కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పి బేరాలు మాట్లాడుకుంటున్నాము. వెనమాల మా వదిన ఉంది, ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకుందేమో బాబు వాళ్ళ మదర్. నాకు మరదలు అవుతుంది. మా మావయ్యను నా అల్లుడు అవుతాడు. వాళ్ళు డిస్కషన్ పెట్టుకున్నారు బేరాల గురించి. తిని మా చిన్నమ్మ, మా చిన్నాన్న అయితే బయటకు అయితే వెళ్ళారు. శ్రీను నాకైతే జ్యూస్ అయితే ఇచ్చారు వెళ్ళిన వెంటనే. నేనైతే ఇల్లునైతే వీడియో తీస్తాను అన్నాను. ఇల్లు వీడియో తీస్తుంటే నువ్వు వీడియో తీయడం ఎవరైనా చూస్తే ఇల్లు బేరం పెట్టాలని చెప్పి అనుకుంటారని చెప్పి జోకులు మాట్లాడుతున్నారు అక్కడ. నేనైతే ఇల్లునైతే వీడియో అయితే తీస్తున్నా. వాళ్ళ హోమ్ టూర్, మా చిన్నమ్మ వాళ్ళ ఇల్లు అయితే మీకు చూపించిపోతున్నాను. వీళ్ళు కూడా మొక్కలు చాలా బాగా పెంచుకుంటారు. మా చిన్నమ్మకి కానీ మా చిన్నాన్నకి కానీ నేనంటే చాలా ఇష్టం. అటు సైడ్ అయితే మా పెద్దమ్మ వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇల్లు కూడా చూపిస్తాను. ఎంట్రన్స్ అయిన వెంటనే తులసి కోట ఉంటుంది. చాలా బాగా పెట్టుకుంటారు ఇల్లు. సేమ్ మా మావేదియాను మా చిన్నాన్న వాళ్ళది ఇల్లు ఒకలానే కట్టించుకున్నారు. ఇవి అయితే రకరకాల మొక్కలు అయితే ఇటు సైడ్ అయితే పెట్టుకున్నారు. ఇదైతే వంకాయ మొక్క. వంకాయ చూడండి ఎంత పెద్దగా అయితే ఉందో. వీళ్ళు కూడా చాలా వరకు బయట కూరగాయలు అన్నీ కొనుక్కోరు, ఇంట్లో ఉన్న వాటితోనే కుకింగ్ అన్నీ చేసుకుంటారు మతగారు లాగా. డ్రాగన్ ఫ్రూట్ చెట్టు కూడా ఉంది వీళ్ళ దగ్గర. ములక్కాయ కానీ డ్రాగన్ ఫ్రూట్ కానీ చాలా రకాల చెట్లు అయితే ఉన్నాయి. సో ఈ సైడ్ మెట్లు అయితే ఉంది పైకి వెళ్ళడానికి. మా చిన్నాన్న అయితే బయటకు వెళ్ళారు డ్యూటీ మీద, మెల్లకుసేపు అయిన తర్వాత వస్తారు. ఇటు సైడ్ నుంచి తులసి మట్టుకు వచ్చిందా మీకు చెప్పాను కదా, శివుడు పార్వతి అని చెప్పి అయితే రెండు ఉన్నాయి ఇక్కడ. సో ఇదైతే గుమ్మానికి ఇటు సైడ్ మెట్లు, 2 గేట్లు అయితే ఉన్నాయి. ఇటు సైడ్ గేట్ ఉంది, ఇటు సైడ్ గేట్ అయితే లేదు, కానీ ఎంట్రన్స్ 2 సైడ్స్ ఉన్నాయి ఎంట్రన్స్. ఇల్లు అయితే చూపిస్తా. ఈ మా చిన్నమ్మ ఒకసారి పైన హాయ్ కూడా చెప్తుంది చూడండి. మా చిన్నాన్న కూడా వచ్చేసారు పని నుంచి, చేపలు అయితే కోస్తున్నారు. ఇదైతే హాల్. సో మా మావయ్య వాళ్ళ ఇల్లు అను మా చిన్నాన్న వాళ్ళ ఇల్లు రెండు ఒకటే, సేమ్ డిటో. మాదైతే కొంచెం పెద్దది. ఇతని వాళ్ళ మదర్, తన పేరు శాంతి, నాకు మరదలు అవుతుంది. ఇదైతే వంటగది, సేమ్ రెండు ఒకటే. పూజ రూమ్ కానీ వంటగది మొత్తం ఒకటే. అవునండి, మీకు మా చిన్నమ్మతో హాయ్ చెప్పిస్తాను. చిన్నమ్మ హాయ్ చెప్పు. హాయ్ మంచిగా చెప్తారు. నేనంటే చాలా ఇష్టం మా చిన్నమ్మకి. ఇదైతే హాల్, వీళ్ళకైతే డైనింగ్ ఉంది. తిను సూరిబాబు నా ఫ్రెండ్ అని చెప్పాను కదా, వాళ్ళ వైఫ్ శాంతి. సో వీళ్ళు పెళ్ళప్పుడు వేపించిన పోస్టర్ ఇది. నేను వీళ్ళ పెళ్ళికి వచ్చాను. ఇది సెకండ్ టైం రావడం. ఇది ఒక బెడ్రూమ్, సేమ్ రెండు అన్నీ ఒకటే. 3 డోర్స్ ఉంటాయి ఓపెనింగ్. ఇటు సైడ్ ఒక బెడ్రూమ్, అటు సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది, అంతా ఒకటే. ఇది ఒక బెడ్. నన్ను అద్దంలో చూసుకుంటున్నాను. సో ఇటైతే అద్దం అయితే పెట్టుకున్నారు. ఇటు నుంచి ఒక ఎంట్రన్స్, సేమ్ పూజ రూమ్ అంతా ఒకటే. సీన్ అయితే పడుకున్నాడు. సేమ్ ఇటు సైడ్ బెడ్రూమ్ అయితే స్టోర్ రూమ్లో వాడతారు. దీంట్లో సేమ్ బియ్యం బస్తాలు అన్నీ ఒకటే. నేను ఇప్పుడు మీకు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి కూడా చూపిస్తాను. ఇటు సైడ్ ఇంకో గేట్ ఉంటుంది. ఈ గేట్ నుంచి వెళ్తే మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు. మా పెద్దమ్మ పెద్దది, ఇటు సైడ్ చిన్నమ్మేమో చిన్న ఆవిడ. అక్క చెల్లెలు ఇద్దరు పక్క పక్కనే ఉంటారు. సో ఇది ఎంట్రన్స్. ఇటు సైడ్ ఒకడు ఉంటారు, ఇటు సైడ్ రెంట్కి ఇచ్చారంట. నాకు తెలీదు, నేను ఇక్కడికి వచ్చిందో తెలిసింది రెంట్కి ఇచ్చారని చెప్పి. సో ఇటు సైడ్ రెంట్తో ఉన్నారు. మీకు మా పెద్దమ్మ అని చెప్పి అంటే నన్ను డే 1 వీడియోలో నేను చూపించాను మా పెద్దమ్మ అని చెప్పి. వాళ్ళు రాజమండ్రిలో ఉండి ఇక్కడ ఊర్లో కూడా ఒక సొంత ఇల్లు ఉందని చెప్పారు కదా, ఇది సొంత హౌస్. రాజమండ్రిలో కూడా ఉండి ఇక్కడ 10 డేస్ అక్కడ 10 డేస్ అయితే ఉంటారు.
వాళ్ళకు కూడా మొక్కలు అంటే చాలా ఇష్టం. మీరు ఆవిడ ఎవరని చూడాలనుకుంటే డే 1 వీడియోలో అయితే వెళ్ళి చూడండి, మీకు ఆవిడెవరో తెలిసిద్ది. పెద్దమ్మ ఎవరంటే దాన్ని చూస్తే అర్థమవుతుంది. బ్యాక్ సైడ్ నుంచి వస్తే ఇదంతా గార్డెనింగ్ ఉంటుంది, ఇంకా పొలాలు మొత్తం. సో మనమైతే వెనక్కి అయితే వెళ్ళిపోతాం. ఈవిడ కూడా చెట్లు అంటే ఇష్టం కదా, రకరకాల మొక్కలు ఈ సేమ్ కూరగాయలన్నీ ఈవిడ అలానే పెట్టుకుంటారు మా పెద్దమ్మ. నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. సో ఇదైతే మా పెద్దమ్మ వారి ఇల్లు. ఒక పోర్షన్లో వాళ్ళు ఉంటారు, ఇంకో పోర్షన్ అయితే రెంట్కైతే ఇచ్చారు. సో ఇటు నుంచి గేట్కి వెళ్తే చిన్నమ్మ వారి ఇల్లు. ఇద్దరు పక్క పక్కనే ఉంటుంది హౌసెస్. మా పెద్దమ్మ వేసిన ముగ్గు. మా చిన్నాన్ని చూపిస్తాను అండి. మా చిన్నాన్ని చేపలు ఒలుస్తున్నారు. నేను లోపల వీడియో తీస్తున్నప్పుడు వచ్చారు. నేను మీకు ఇప్పుడు చూపించును, సపరేట్ వీడియో ఉంది ఆయన అయితే. ఆ వీడియోలో మీకు చూపిస్తాను, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఆయన్ని. తిని సూరి మీరు చూసారు కదా, ఇప్పుడు రెడీ అయ్యి వచ్చాడు. ఇందాకైతే షార్ట్లో ఉన్నారు కదా, ఉండి రెడీ అయ్యేసి వస్తారని చెప్పి రెడీ అయ్యి వచ్చాడు. బయటికి కూడా వెళ్తున్నాడు ఎలాగో. సర్లే అని చెప్పి మీకైతే చూపిస్తున్నాను. కానీ నెక్స్ట్ వీడియోలో మాత్రం మా చిన్న వీడియో అయితే ఉంది, స్పెషల్ వీడియో. ఆయనతో చేపలు అయితే కోస్తున్నారు, బయట నుంచి తీసుకొచ్చారు వచ్చేటప్పుడు. వీడియో చేస్తుంటే నవ్వుతున్నారు. తీయమ్మ తీ, ఎంత వీడియో కావాలంటే అంత తీ, నేను చేస్తాను వీడియో అని చెప్పి అన్నారు. నేను అసలుసేపు తీసుకో వీడియో అని చెప్పి అన్నారు. మా అల్లుడు చూడండి ఎలా వెళ్ళిపోతున్నాడు, అస్సలు స్థిరం కూడా ఉండట్లేదు ఒక చోట. చూడండి డ్రమ్స్ వాయిస్తున్నాడు మా అల్లుడు కూర్చొని. ఇది ఇందాక వీడియో మళ్ళీ అప్లోడ్ చేశాను, నేను పెట్టాను. మా చిన్నమ్మ, మా అల్లుడు కూడా వీడియో అయితే నేను సపరేట్గా అయితే పెడతాను. ఆడ అల్లరి అంతా మామూలుగా లేదు, ఆడ అల్లరి అంతా ఒక వీడియోలో అయితే మీకు పెడతా. అది నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. సూరిబాబు అయితే బయటకు అయితే వెళ్తున్నాడు. నాకు అన్నయ్య అవుతాడు సూరిబాబు. నేను సూరి అని పిలుస్తాను. యాక్చువల్లీ నాకు అన్నయ్య అయితే అవుతాడు. తిని మా మరదలు శాంతి హాయ్ చెప్పమంటున్నా. మా అన్నయ్య బయటకు అయితే వెళ్తున్నాడు, సిగ్గుపడుతున్నాడు హాయ్ చెప్పడానికి. నాకు ఫ్రెండ్ కదా ఫస్ట్, సూరి అలా అలవాటు అయిపోయింది. ఈవినింగ్ అయినాక స్నాక్స్ అయితే ఇచ్చారు. బజ్జియాను మీల్ మేకర్ ఫ్రై అంటే ఇక్కడ ఫస్ట్ టైం వింటున్నాను. ఇప్పుడు మీల్ మేకర్ ఫ్రై ఎప్పుడు తినలా. అలానే పొక్కటి కూడా ఇచ్చారు. తినేసి అయితే నేనైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. అంతే ఇక వీడియో. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. ముందుకైతే ఇంకా చాలా వీడియోస్ అయితే వస్తాయి. లైక్ అయితే చేయండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. బాయ్.